అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆలయ అర్చకులు, వేద పండితులు, ఋత్విక్కులు, పరిచారకులు మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం అంతరాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. దీన్ని లఘు కళ్యాణంగా పేర్కొంటారు. ప్రతి ఏటా ఆరు బయట కళ్యాణం జరిపే ముందు స్వామివారి మూల విరాట్లకు కళ్యాణం జరిపిస్తుంటారు వేద పండితులు. ప్రస్తుతం మనం భద్రాచలం ఆలయం వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు చాలా పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి శ్రీ సీతారాముల వారి గర్భాలయంలో మూల విరాట్లకు లఘు కళ్యాణం జరిపిస్తుంటారు ప్రతి ఏటా. సో ఈ ఏడాది కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ సంప్రదాయబద్ధంగా ఆగమశాస్త్ర పద్ధతి ప్రకారం ఆలయ పండితులు, వేద పండితుల ఆశీర్వచనముల మధ్య ప్రస్తుతం రాముల వారి కళ్యాణం అయితే అట్టహాసంగా ముగిసిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం సీతారాముల కళ్యాణానికి సంబంధించి ప్రధాన ఘట్టం ఇప్పుడే ప్రారంభమవుతుంటుంది. అంతరాలయంలో కళ్యాణం జరిగిన తర్వాత సీతారాములకు సంబంధించినటువంటి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో అలంకరించినటువంటి ఆ సీతారాముల మూర్తులను ప్రత్యేక పల్లకిలో ఆరు బయట ఉన్నటువంటి ఆలయ సమీపంలోని మిథిలా మండపం వద్దకి చేరుస్తారు. సో చాలా అట్టహాసంగా ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించి భారీ భద్రత నడుమ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆలయ కార్యనిర్వాహక విభాగంతో పాటు భద్రతా సిబ్బంది కూడా ముందస్తు ఏర్పాట్లు అయితే చేస్తారు. ప్రత్యేక రోపాటి సమక్షంలో అటు స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ గర్భాలయం నుంచి మిథిలా కళ్యాణ మండపం వరకు చేరవేసే ఘట్టం ఆశనమైంది. సరిగ్గా 12 గంటలకు అభిజిత్ లగ్నంలో జీలకర్ర బెల్లం స్వామివారి శిరస్సులపై అటు సీతమ్మ తల్లి శిరస్సుపై శ్రీరామమూర్తి శిరస్సుపై సీతమ్మ తల్లి. సో ఇరువురు జీలకర్ర బెల్లం శిరస్సుపై పెట్టుకునే ఉంచే అత్యద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కృతం అవుతుంది. 12:30కి సీతారాముల కళ్యాణానికి సంబంధించి కూడా అనేక ఏర్పాట్లు చేశారు. సీతారాముల కళ్యాణం సరిగ్గా 12:30 గంటలకు జరుగుతుంది. ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉండడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు ఆలయంలోని ప్రధాన ద్వారం వద్ద ఏ స్థాయిలో ఫ్లోటింగ్ ఉందనేది, భక్తుల రద్దీ తాకిడి ఏ విధంగా మీకు చూపిస్తున్నాను. ఆలయాన్ని కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన ద్వారాన్ని పూర్తిగా పండ్లు, పూలు, పచ్చటి తోరణాలు, మామిడాకులతో తోరణాలతో పూర్తిగా కనువిందుగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆలయంలోని ధ్వజస్తంభాన్ని కూడా అత్యంత అద్భుతంగా అలంకరించారని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆలయ మాడవీధులన్నీ కూడా రామనామస్మరణతో మార్మోగిపోతున్నాయి. లోపల అంతరాలయంలో లఘు కళ్యాణం జరిపించినటువంటి సమయంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో పాటు దేవాదాయ శాఖ అధికారులు, అదేవిధంగా కమిషనర్తో పాటు ఆలయ అధికారులు, కార్యనిర్వాహక విభాగం పాల్గొంది. ప్రస్తుతం ఆలయ కార్యనిర్వాహక విభాగం అంతా కూడా ఏర్పాట్లో నిమగ్నమైంది. ఎక్కడ ఎటువంటి లోటుపాటు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. పూర్తిగా భద్రాచలం పట్టణ వ్యాప్తంగా చలువ పందిళ్లు, ప్రధాన ద్వారాలు, స్వాగత తోరణాలను కూడా తీర్చిదిద్దారని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున భద్రతా సిబ్బంది సమక్షంలో ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్తో పాటు జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల సమక్షంలో ఆలయ కార్యనిర్వాహక విభాగం ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ కళ్యాణ క్రతువును అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. భారీ పోలీస్ భద్రత మరి కొద్దిసేపట్లో సీతారాములను మిథిలా మండపానికి చేరుస్తారు. అత్యంత అట్టహాసంగా కన్నుల విందుగా సాగే ఈ కళ్యాణ క్రతువును వీక్షించేందుకు పెద్ద మొత్తంలో భక్తులు పోటెత్తుతూ ఉంటారు. సో ఈసారి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని చెప్పుకోవాలి. భారీ జనసందోహం మధ్య పూర్తి స్థాయిలో భక్తులు పొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏర్పాటును కూడా అదే స్థాయిలో చేశారు. నిజానికి ఈసారి ప్రత్యక్ష ప్రసారం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ ఆంక్షలు విధించింది. కానీ అటు రాష్ట్ర ప్రభుత్వంతో కావచ్చు, అధికార యంత్రం కావచ్చు, ఇతరులు చేసినటువంటి విజ్ఞప్తులకు, వినతులకు ఈసీ వెనక్కి తగ్గిందని చెప్పుకోవాలి. ఒక మత విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అనుమతిస్తున్నట్టు కూడా ఈసీ చాలా స్పష్టంగా అధికారికంగా ఒక లేఖను కూడా విడుదల చేసింది. కానీ ఎటువంటి రాజకీయ ప్రోద్బలం, రాజకీయ ప్రభావితం ఉండొద్దు ఖచ్చితంగా అని చెప్పేసి ఇప్పటికే ఈసీ కూడా స్పష్టంగా చెప్పింది. సో ఈసీ నిబంధనల మేరకు ప్రస్తుతం ప్రత్యక్ష ప్రసారాన్ని చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అధికార కార్యనిర్వాహక అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం అదే అంశాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం ఆలయంలో రోపాటి కూడా ప్రత్యేక విధులు నిర్వహిస్తుంది. రోపాటి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి భద్రత నడుమ ప్రస్తుతం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రస్తుతం మిథిలా కళ్యాణ మండపానికి చేరుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆలయ మండపంలో ఉన్నటువంటి భక్తుల రద్దీ తాకిడి అధికంగా ఉందని చెప్పుకోవాలి. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే జరిగాయి. ప్రస్తుతం మీకు ఆలయంలోనికి అత్యంత విశిష్టమైనటువంటి సుదర్శన చక్రం కూడా మనం చాలా స్పష్టంగా చూపించే ప్రయత్నం. ఇది ఒక పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి. సుదర్శన చక్రం ఇది శ్రీరామదాసునికి ఆ కళలో సీతారామచంద్ర స్వామివారు వచ్చి ఖచ్చితంగా సుదర్శన చక్రం పూర్తి స్థాయిలో గోదావరి నదీ తీర ప్రాంతంలో ఉంటుందని లభ్యమవుతుందని చెప్పగా పూర్తి స్థాయిలో శ్రీరామదాసు నేరుగా
భద్రాచలం గోదావరి నదిలో పుణ్యస్నానం ఆశించక ఈ సుదర్శన చక్రం లభ్యమైందని చెప్తూ ఉంటారు. అదే సుదర్శన చక్రాన్ని ఈ ఆలయ గోపురం పైన ప్రతిష్ఠించడం జరిగింది. చాలా మహిమాన్వితమైనటువంటి ఆలయంగా చెప్పుకోవాలి. తానిషా కాలంలో శ్రీరామదాసు నిర్మించినటువంటి ఈ ఆలయం దక్షిణ అయోధ్యగా, దక్షిణ సాకేతపురిగా బాసిల్లుతోంది. ఇంత పవిత్ర పుణ్యధామంగా, పవిత్ర పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రంలో జరిగే శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని పునీతులు అవ్వాలని చాలామంది భక్తులు ఉవ్విలూరుతుంటారు. ఈసారి కూడా చాలామంది భక్తులు పాల్గొన్నారు. ప్రధానంగా మరికొద్దిసేపట్లో కొంతమంది ఇన్ఛార్జ్ మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది కళ్యాణానికి. ఇప్పటివరకు ఎన్నికల ప్రోటోకాల్కు ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకోవాలని ఆలయ కార్యనిర్వాహక విభాగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసిన ఆ నేపథ్యంలోనే సిఎస్ శాంతికుమారి అధికారికంగా ప్రస్తుతం ఆలయానికి చేరుకున్నారు. నిన్న ఎదుర్కోలు ఉత్సవంలోనే ఆమె పాల్గొన్నారు. శ్రీ సీతారాముల చంద్రస్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫునటువంటి ఇచ్చేటువంటి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను నిన్న ఆమె ఆలయాల్లోని సీతారాములకు సమర్పించారు. ప్రస్తుతం కళ్యాణ అంతా కూడా తంతు అంతా కూడా చాలా అద్భుతంగా, నిర్వచనీయంగా, కన్నుల విందుగా సాగుతుందని చెప్పుకోవాలి. ఎటు చూసిన రామనామ స్మరణతో భద్రాచలం ఆలయ మాడవీధులన్నీ కూడా ఆర్మోగుతున్న పరిస్థితి. ప్రస్తుతం రోప్పాటి వద్దకు వచ్చాం మనం. చాలా స్పష్టంగా బేడా మండపం నుంచి, ఇక్కడి నుంచి మండపం నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రస్తుతం మిథిలా మండపానికి చేరుస్తూ ఉంటారు. ఈ అద్భుతమైనటువంటి సన్నివేశం ఘట్టాన్ని మీకు చూపించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. చాలా పెద్ద ఎత్తున భారీ భద్రత నడుమ, ఎక్కడ ఎటువంటి తోపులాటలు లేకుండా చూసేందుకు భారీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఈ రోప్పే ఉన్నటువంటి మధ్యలోనే స్వామివారి ఉత్సవ విగ్రహాలను మిథిలా మండపానికి చేరుస్తుంటారు. ఆ సమయంలో చాలా మంది భక్తులు ఒకసారిగా పోటెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ భద్రతను ప్రస్తుతం పర్యవేక్షణకు ఉంచారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం భద్రతా పర్యవేక్షణ ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం మీకు ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రధానంగా పునర్వసు దీక్ష ఆచరిస్తుంటారు చాలామంది రామభక్తులు. శ్రీరామనవమికి సంబంధించి మహిళలంతా కూడా రామకోటి రాసి ఆ రామకోటిని ప్రస్తుతం సమర్పిస్తుంటారు. ప్రధానంగా గోటి తలంబ్రాలకు సంబంధించి కూడా గోటితో వచ్చినటువంటి తలంబ్రాలని మనసా వాచ కర్మన చాలా భక్తి శ్రద్ధలతోని వలసినటువంటి ఆ తలంబ్రాలను స్వామివారి కళ్యాణంలో వినియోగిస్తుంటారు. చాలా పెద్ద మొత్తంలో కళ్యాణాన్ని వీక్షించేందుకు ఈసారి పూర్తి స్థాయిలో భక్తులు తరలి వచ్చారని చెప్పుకోవాలి. అయితే ఎవరైతే భక్తులు రానున్నారో వాళ్ళు ప్రత్యక్ష ప్రసారం ద్వారా, మాధ్యమాల ద్వారా, రేడియో ప్రసార మాధ్యమాల ద్వారా వినేందుకు కూడా ఇప్పటికే ఆలయ కార్యనిర్వాహక విభాగం ఏర్పాటు చేసింది. అది కూడా షరతులతో కూడినటువంటి నియమ నిబంధనలు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో మిథిలా కళ్యాణ మండపానికి ఆ జానకి రాములు విచ్చేయబోతున్నారు. ప్రధానంగా ప్రత్యేక పల్లకిలో అలంకరించినటువంటి వధూవరులను స్వయంగా వేద పండితులు మిథిలా మండపానికి చేరుస్తుంటారు. కళ్యాణ క్రతువుకు ముందుగా విశ్వక్సేన పూజ చేస్తారు. ఎటువంటి విఘ్నాలు లేకుండా కార్యక్రమం అంతా నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పేసి పూర్తి స్థాయిలో మంత్రోచ్చరణ మధ్య వేద పండితులు పూర్తి స్థాయిలో ఎటువంటి విఘ్నాలు రాకుండా విశ్వక్సేన పూజతో ఈ కళ్యాణ తంతునంతా కూడా ప్రారంభిస్తుంటారు. సో నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నిజంగా ఆ అందాల రామయ్య, సుగుణాల సీతమ్మను ఒక్కటయ్యే సందర్భం ఘట్టం ఆవిష్కృతం అవుతుంది. ఒకవైపు జానకి సునయనల సుపుత్రిక, మరోవైపు దశరథుడు కౌసల్యల సుపుత్రుడు. సో ఇరువురు కూడా నిజంగా కష్టంలోనూ, పూర్తిగా సుఖంలోను, దుఃఖంలోను, ఆనందంలోను వాళ్ళిద్దరూ కూడా కలిసిమెలిసిగా చేసినటువంటి జీవన ప్రయాణం అత్యద్భుతమనే చెప్పుకోవాలి. వనవాసం కాలంలో ప్రధానంగా భద్రాచలం సమీపంలో ఉన్నటువంటి గోదావరి నదీ తీర ప్రాంతంలో రాముడు సంచరించారని, ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి పర్ణశాలలోనే వనవాసం కల్పించుకున్నారని చాలా ప్రసిద్ధి. ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలని రాముడిగా, సీతమ్మగా, లక్ష్మణుడిగా అలంకరించుకొని చాలా ముద్దు ముచ్చట కొలిపే విధంగా ప్రస్తుతం ఆ మూలమూర్తులే స్వయంగా దిగి వచ్చారన్న చందంగా ప్రస్తుతం మీరు చూస్తారుగా మీరు వామాంక స్థిత జానకి అన్నటువంటి ఆ రూపాన్ని నిజంగా చూస్తున్నారు. కన్నుల విందుగా సాగుతుంది. సీతారాములు, లక్ష్మణ సమేత ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ప్రత్యేకంగా ఉన్నాడని చెప్పుకోవాలి. సో చాలా చూడముచ్చటగా కనిపిస్తున్నారు వాళ్ళంతా కూడా. తల్లిదండ్రులు కూడా ఆ వేషంలో తీసుకువచ్చి నిజంగా అత్యద్భుతంగా అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవాలి. చాలా చూడముచ్చటగా ఉంది. ఆ కన్నుల విందుగా కొనసాగుతుంది. ఆ కళ్యాణ క్రతువులో ఈ చిన్నపిల్లలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని చెప్పుకోవాలి. ప్రస్తుతం జై శ్రీరామ్ నినాదాలతో ప్రస్తుతం ఆలయ మానవీధులన్నీ మారుమోగుతున్నాయి. ప్రస్తుతం ఎటు చూసినటువంటి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ మాత్రమే నినాదాలు మాత్రమే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వేద పండితులు శ్రీరంగం, తమిళనాడులోని శ్రీరంగం నుంచి వేద పండితులు ప్రత్యేకంగా తరలి వచ్చారు. శ్రీరామ కళ్యాణ క్రతువులో ఆ వేద పండితులు మధ్యనే ప్రస్తుతం జరుగుతుంది. ప్రధానంగా ఈ ఘట్టంలో స్థలసాయి ప్రధాన భద్రాచలం శ్రీ సీతారామ స్వామి దేవస్థానం యొక్క స్థలసాయి ప్రధాన పాత్ర పోషిస్తుంటారని చెప్పుకోవాలి. పరిచారికులు, ఋత్వికులు, వేద పండితుల ఆశీర్వచనాలు, మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణ క్రతువు అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం
మీకు ప్రతిదీ ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. నిన్నటి నుంచి కూడా ఆర్టీవీ అనేక అంశాలను సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి గోటి తలంబ్రాలు కావచ్చు, ప్రసాద నైవేద్యాలు కావచ్చు, ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తుంది. సో ఇలా కూడా చాలామంది స్వామివారి సేవలో నిమగ్నమయ్యేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తుంటారు, స్వామివారి సేవలో నిమగ్నమవుతుంటారు. స్వామివారి కళ్యాణ కథను కనులారా వీక్షించాలని, తద్వారా ఆ 1000 జన్మల పుణ్యఫలం కూడా సిద్ధిస్తుందని చెప్పి భక్తుల విశ్వాసం, ప్రగాఢ విశ్వాసం. ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కళ్యాణ ఘట్టంలో ప్రధాన సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. వధూవరులను అలంకరించిన పిమ్మట ముత్యాల తలంబ్రాలను, అదేవిధంగా పట్టు వస్త్రాలను, పువ్వులు, పండ్లను, కళ్యాణానికి సంబంధించినటువంటి వస్తువులను, వస్తు సామాగ్రిని ప్రస్తుతం సంప్రోక్షణ చేసి, శుద్ధి చేసి, వాటన్నిటితో ఉత్సవమూర్తులను మిథిలా మండపానికి చేర్చే ఘట్టం, ప్రధాన ఘట్టం ఇదే అని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి అసలు కళ్యాణ క్రతువు అంతా కూడా ప్రారంభమవుతుంది. ఇక్కడ దాదాపు 12 గంటలకి సరిగ్గా అభిజిత్ లగ్నంలో జీలకర్ర బెల్లం పెట్టే సన్నివేశం ఆవిష్కృతమవుతుంది. తర్వాత 12:30 గంటలకు శ్రీరామదాసు చేయించినటువంటి 3 బొట్ల మంగళ సూత్రాన్ని కూడా సీతమ్మ తల్లికి వేసే ఒక అద్భుతమైనటువంటి ఘట్టం కూడా ఆవిష్కృతం అవుతుంది. చాలా పెద్ద ఎత్తున భక్తులు తల్లి వస్తున్నారు. మీకు ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్ప్రెస్ చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఏం జరుగుతుందనే అంశంపై ప్రతి ఘట్టాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే ఆర్టీవీ చేస్తుంది. చాలామంది మహిళలు తరలి వచ్చారు. ఈ కళ్యాణ క్రతువులో పాల్గొంటే సకల అభిష్టాలు నెరవేరుతాయని, కష్టాలు తొలగి పూర్వజన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని చెప్పేసి పూర్తి స్థాయిలో భక్తులు ప్రగాఢ విశ్వాసంగా నమ్ముతూ ఉంటారు. సో ప్రస్తుతం ఆ ఘట్టం ఆవిష్కృతం కానే అయింది. మరికొద్ది గడియల్లోనే సీతారాములు ఏకం కాబోతున్నారు. లోకాభిరాముడు, అందాల సీతమ్మ ఒక్కటిగా అయ్యే ఆ సుమధుర ఘట్టం భద్రాచలం దేవస్థానంలో ఆవిష్కృతం కాబోతుంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా ప్రతి మారుమూల పల్లెల్లో, గ్రామాల్లో, వీధుల్లో శ్రీరామనవమి వేడుకలు, సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతున్నప్పటికీ భద్రాచల దివ్యక్షేత్రంగా ఉన్న దక్షిణ అయోధ్యగా ఉన్నటువంటి భద్రాచల పుణ్యక్షేత్రం జరిగే సీతారామనవమికి, సీతారాముల కళ్యాణమే కులమానంగా చెప్పుకుంటారు. సో ఇక్కడ కళ్యాణంకి చాలా ప్రత్యేకత ఉందని చెప్పి ఇక్కడ వేద పండితులు కూడా చెప్తూ ఉంటారు. ప్రధానంగా నిన్న ఎదుర్కోలు ఉత్సవం నుంచి రేపు జరగబోయే మహాపట్టాభిషేకం వరకు తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలంతా కూడా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆ తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమే సీతారాముల కళ్యాణ క్రతువు. సో సీతారాముల కళ్యాణ క్రతువుకు గడియలు సమీపించేశాయి. మరికొద్దిసేపట్లోనే సీతారాములు ఏకం కాబోతున్నారు, ఒకటి కాబోతున్నారు. ఆ కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకు చాలామంది భక్తులు 1000 కల్లా వేచి చూస్తున్న ఒక సుందరమైనటువంటి దృశ్యం మీకు చూపించే ప్రయత్నం. రామ లక్ష్మణ జానకి జై బోలు హనుమానికి అంటూ భక్తుల జయ ద్వానాల మధ్య సీతారాములు మరికొద్దిసేపట్లో మిథిలా మండపానికి చేరబోతున్నారు. మిథిలా మండపానికి చేరిన తర్వాత విశ్వక్సేన పూజ ఉంటుంది. విశ్వక్సేన పూజ తర్వాత సంప్రోక్షణ చేస్తారు ఆ వస్తు సామాగ్రికి అంతా కూడా. తరువాత కన్యాదానం ఉంటుంది, తలంబ్రాలు, అదేవిధంగా జీలకర్ర బెల్లం పెట్టే సన్నివేశం. ఆ తర్వాత అసలు కళ్యాణ తంతు కొనసాగుతుంది. సో మొత్తంగా సీతారాముల కళ్యాణ ఘట్టంలోని ఒక్కో సన్నివేశం అద్భుతం అని చెప్పుకోవాలి. రామాయణ రసరమ్య సన్నివేశాలతో ఉన్నటువంటి భద్రాచల పుణ్యక్షేత్రం నిజంగా అతి గొప్ప పుణ్యక్షేత్రంగా చెప్పుకోవాలి. దేశంలోనే ఒకవైపు అయోధ్య బాలరామ మందిరంలో జరుగుతున్నటువంటి పూజలు, మరోవైపు దక్షిణ అయోధ్యలో జరుగుతున్నటువంటి సీతారాముల కళ్యాణం. 1000 జన్మల పుణ్యఫలం సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడడం, వీక్షించడం నిజంగా ఎంతో అద్భుతంగా, కమనీయంగా, అనిర్వచనీయంగా సాగే ఈ కళ్యాణ క్రతువులో పాల్గొనడం మరింత అద్భుతం అనే చెప్పుకోవాలి. నిజంగా 1000 జన్మల పుణ్యఫలం అని చెప్పుకోవాలి. ప్రస్తుతం అత్యంత అద్భుతమైన ఘట్టం మరి కొద్దిసేపట్లో ఆవిష్కృతం కాబోతోంది. ఎటు చూసినా శ్రీరామనామస్మరణతో భద్రాచల ఆలయ మాడవీధులన్నీ మారుమోగిపోతున్నాయి. కుటుంబ సభ్యులంతా కూడా సమేతంగా తల్లి వస్తున్నారు. పూర్తిగా జనమే పెళ్లి పెద్దలుగా సాగే కళ్యాణ క్రతువులో పాల్గొంటే సకల అభిష్టాలు తీరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంది. ఇది వీడియో సాయంత్రం భక్తులు ఇప్పుడు ఉదయం ఆర్టీవీ భద్రాచలం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.